రాహుల్ గాంధీ ఒక మాట చెప్పారు, ఎవరికి ఉద్యోగాలు రాలేవు కానీ కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయని అన్నారు. వాస్తవం అది. దాని మీద మరి కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కుటుంబ పాలన మాది కాదు మీది అని. నేను అంటున్నా, కేటీఆర్ నీవి తెలివి ఉండే మాటలేనా? రాహుల్ గాంధీ గారు ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ? రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాకనే నువ్వు ఈరోజు దర్జా బతుకుతున్నావు రాజకీయంగా. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే ఫైల్ పట్టుకొని కాంగ్రెస్ చాంబాల చుట్టూ తిరిగిన చరిత్ర మర్చిపోయినవా కేటీఆర్? మా 10 ఏళ్ల పరిపాలనలో, 10 ఏళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో నువ్వు నీ బామ్మర్ది నీ చెల్లెలు ఫైల్ పట్టుకొని సంకలం పెట్టుకొని మా కాంగ్రెస్ మంత్రుల చుట్టూ చాంబాల చుట్టూ తిరిగి మర్చిపోయినావా? చరిత్ర మర్చిపోకు, చరిత్రహీనుడు అవుతావు. రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినాకనే నీ అయ్యా సీఎం అయిండు, నువ్వు మంత్రి అయినావు, నీ బామ్మర్ది మంత్రి అయిండు, నీ చెల్లెలు ఎంపీ అయింది. ఆయన కానీ ఇవ్వకపోతే మీ బతుకులు బజార్లోనే ఉంటుండే. తెలంగాణ రాకపోతే మీ బతుకు బజారు బతికే. అది మర్చిపోకు కేటీఆర్. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ సీఎం అయితే ఖాందాన్ మంత్రులు అయ్యారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండే, ఇందిరాగాంధీ మంత్రి అయిందా? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండే, రాజీవ్ గాంధీ మంత్రి అయినా? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండే, రాహుల్ గాంధీ మంత్రి అయినా? 10 ఏళ్ళు పరిపాలించిన యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ అనుకుంటే ప్రధానమంత్రి కాకుండానా? రాహుల్ గాంధీ కావాలనుకుంటే ప్రధానమంత్రి కాకుండానా? 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా పెట్టి నడిపించారు. అది వాళ్ళ చరిత్ర. నీ చరిత్ర ఎక్కడిది? నీ చరిత్ర అడుక్కొని రాజకీయంగా అడుక్కొని బతికే చరిత్ర నీది. వాళ్ళ చరిత్ర రాజకీయ భిక్ష పెట్టే చరిత్ర వాళ్ళది. నువ్వా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్? కాబట్టి రాజకీయ విలువలతో కూడుకున్న ఆ ఖాందాన్ ఎక్కడిది? విలువలు లేని నీ ఖాందాన్ ఎక్కడిది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది.